జ్ఞానవంతమైన సమాజ నిర్మాణం ఉపాధ్యాయులతోటే సాధ్యం. టీపీసీసీ ఉపాధ్యక్షుడు దొమ్మటి సాంబయ్య, పిఎస్వి న్యూస్ అండ్ ఇంటర్ ఛానల్ చైర్మన్ మరియు ఎండి పెండ్యాల సుమన్ ఈరోజు పరకాల ఎఫ్జే ఫంక్షన్ హాల్ యందు పెండ్యాల సారయ్య స్వరూప దంపతులు ప్రభుత్వ ఉపాధ్యాయ పదవీ విరమణ సన్మాన మహోత్సవ కార్యక్రమం జరిగింది. దీనికి దొమ్మటి సాంబయ్య పిసిసి ఉపాధ్యక్షులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. ఎంపీపీ తక్కలపల్లి స్వర్ణలత, జీవన్, జెడ్పీటీసీ పాడి కల్పనాదేవి, ప్రతాప్ రెడ్డి, పరకాల మున్సిపల్ కౌన్సిలర్ పశువుల లావణ్య, రమేష్, టి లచ్చయ్య, మట్టెవాడ ఎస్ఐ పెండ్యాల కొమరయ్య, డీజీటీయు రాష్ట్ర అధ్యక్షులు శ్రీరాముల పైడి, గంట సమ్మిరెడ్డి, ఎస్ఐ రిటైర్డ్ మల్లయ్య, ఏ శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ సీనియర్ జర్నలిస్ట్ రమేష్, కొడిపాక భాస్కర్, యుగంధర్, టీచర్ పెండాల కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మా సహాయం కూడా తీసుకొని గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకుపోతూ ఆ గ్రామంలో మనిషి జీవితం అనేది చాలా చిన్నది. కొమరా సార్ చెప్పినట్టు ఈ భారతదేశంలో సౌత్ ఇండియాలోనే, సౌత్ ఆసియాలో నాకు తెలిసి నేను 2-3 పుస్తకాల్లో చదివిన 50 సంవత్సరాలు దాటిందంటే మనిషి మరి ముఖ్యంగా భారతదేశంలో ఇంకా అయిపోయింది నా పని. ఢిల్లీ పోయే ప్రోగ్రాం విడిచిపెట్టుకొని అన్న రాష్ట్ర అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు మరియు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ఎంపీపీ స్వర్ణలత గారు, కల్పనాదేవి గారు, పాడే ప్రతాప్ గారు, ఏగు మల్లయ్య గారు, ఎస్ఐ సర్పంచి మన గంట సమ్మిరెడ్డి గారు, వృక్షపతి గారు, సుధన్న గారు, మాజీ కౌన్సిలర్ రమేష్, వీరందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి పదవి విరమణ అంటే చాలా బాధాకరం, కొంచెం సంతోషంగా ఉన్నది. ఈ రోజులలో విద్యార్థులు ఏ స్కూల్కి పోయినా కూడా విద్యార్థులు లేకపోవడం చాలా బాధాకరం జరుగుతుంది. మరి రిటైర్డ్ అయినంత మాత్రాన నేను సంతోషంగా లేను. నేను ఇంకా చెప్పాలని నాకు బాగా ఉత్సాహం ఉన్నది, కానీ మా పదవి విరమణ తప్పదు. మరి నేను కొన్ని సంవత్సరాల్లో 12 సంవత్సరాలు ఉషన్పల్లి చేసిన, నేను ఆ ధన్వాడలో చేసిన, మా మంగపేట, ధన్వాడల మల్కపేటలో ఇక్కడ దేవనగరం ఫస్ట్ అపార్ట్మెంటు, మల్కపేటలో గొల్లపల్లిలో అక్కడ కూడా జరిగింది. మరి నేను పవిత్రమైన ఈ ఉపాధ్యాయుగా నేను సందర్భంలో చేసుకుంటూ ఇప్పుడు నాకు కొన్ని చదువుకున్నప్పుడు చాలా బాధలు ఉండేది. అంటే బాధలు అంటే కొన్ని అవకతవకలు చేసుకోవడం జరిగింది. అప్పుడు యువకులుగా నేను ఎన్నో కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది, సోషల్ వర్క్ చేసింది. అప్పుడు సామాన్య ఇక్కడ ఒక మార్గంలో చనిపోయే ఎన్కౌంటర్ మూమెంటే అక్కడ తప్పించడం కూడా జరిగింది. అది నాకు బాగా గర్వకారణం. ఈరోజు నేను మాట్లాడిన సేది దొమ్మటి సామాన్య ఎవరు కాదు. ఇక్కడ నా ముళ్ళ మాటలు రాస్తుంటే అది మంచి మాట కాదురా, ఇట్లా పోరా అని పోవడం జరిగింది. అప్పుడు నాగరాజు సారు ఇక్కడ ఎస్ఐ ఉండే సార్కు ఫోన్ చేస్తే ఆయన ఏదో రకంగా, అరే నువ్వు ఏం చదువుతావురా, దొమ్మడి సామాన్ ఏం చేస్తానరా, నువ్వేం చేస్తున్నావు అంటే ఎస్ఐ గారు. నేను ఏమన్నంటే సామాన్ దగ్గర అప్పుడు భూపాలపల్లిలో 2 టౌన్లో బెల్లపల్లికి వెళ్ళేవాడిని. అన్న ఇటు సంగతి నువ్వు బోరా, నువ్వు ఎందుకు చేస్తున్నావురా అని కోపడేవాడు. అప్పుడు చాలా నువ్వు అన్నీ, అరే నువ్వు చదువుకోపో, నువ్వు టీటీసీ చదువుకో, నువ్వు అది చదువుకోపో అది అన్నీ నాకు మార్గం ఇచ్చేదే దొమ్మడి సామాన్యకి ఎవరు కాదు. ఇక్కడ నేను బతకడం కారణం కూడా ఈ సేవిన, ఈ అంగి తొడుకోవాలన్నా, ఈ పైన షూ తొడుకున్నా కూడా దొమ్మడి సామాన్యని నేను మనం చేసుకున్నాను. అందుకే నేను సామాన్య రాకుండా పెద్ద ఫీల్ అయినా తెలుసా, బాగా అంటే బాగా. అన్న ఇట్లా 10 రోజుల ముందు నేను చెప్పిన, మళ్ళీ మర్చిపోయిన అనుకోడు, మళ్ళీ చేసిన, గొడవ చేసిన, అరే ఢిల్లీ పోతాను, వాస్తవి ఢిల్లీ పోలే
అని నేను అనుకున్నా. సరే పోవాలని నేను మనసు పెట్టుకొని ఫోన్ కట్ చేసుకొని ఇక నేను మనసు కట్టేసుకొని నేను రాననుకొని నేను ఈ మీటింగ్ నేను స్టార్ట్ చేస్తాను. అన్న వేరే వాళ్ళు మళ్ళీ నాకు వస్తాడు, పౌరన్న వస్తాడు, సామాన్య వస్తాడు అంటే నాకు కొంచెం సంతోషం అనిపించింది. ఇప్పుడు నా పదవి విరమణ అయిపోయిన మాత్రం నేను ఇంటిగా ఉన్నాను. నేను ఊళ్ళో కూడా ఏదో ప్రజా సేవ చేస్తూ నా సహాయత సేవ చేస్తూ ఉంటూ ముగిస్తున్నాను. జై హింద్.